రైట్. కూకట్పల్లి బాలిక హత్య కేసు సంబంధించి మరి కాసేపట్లో సిపి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. హత్య వివరాలను ఆయన వెల్లడించున్నారు సిపి మహంతి. అయితే ఇప్పటికే మరి కాసేపట్లో బాలుని జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్. సహస్ర హత్య కేసులో మరి కాసేపట్లో వివరాలు వెల్లడించనున్నారు సిపి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, మరి కాసేపట్లో సహస్ర హత్య కేసులో నిందితుడిని జువైనల్ కోర్టులో హాజరుపరచున్నారు. మరి కాసేపట్లోనే సిపి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? సహస్ర హత్య కేసు ఇప్పటికే డిటెక్ట్ చేయబడింది. ఈ కేసులో ముద్దాయిగా సహస్ర ఇంటి పక్కన ఉండేటటువంటి బాలుని గుర్తించారు. ఇప్పటికే బాలుని జువైనల్ హోమ్ లో అబ్జర్వేషన్ కింద ఉంచారు. మరి కాసేపట్లో ఈ జువైనల్ హోమ్ నుంచి పోలీసులు అతన్ని కోర్టుకు తరలించబోతూ ఉన్నారు. జువైనల్ జస్టిస్ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టిన తర్వాత, బాలుని ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం తిరిగి మళ్ళీ జువైనల్ హౌస్ కు తరలించబోతూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లోనే ఈ సహస్ర హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సైబరాబాద్ సిపి మీడియాకు వివరించబోతూ ఉన్నారు. అసలు ఈ బాలుడు హత్య చేయడానికి గల కారణాలేంటి, ఏ కారణం చేత సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు, సహస్ర ఏం చేస్తే ఆమెను హతమార్చాడు అనే అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించబోతున్నారు. ప్రధానంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడవుతూ ఉన్నాయి. 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఇంత కిరాతకంగా హత్య చేయడం వెనకాల ఆయన ఆ బాలుడు యొక్క మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రధానంగా అతని మీద సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రభావంతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈ ఓటీటీలోనూ తర్వాత క్రైమ్ సన్నివేశాలు చూడడంతో పాటు ఆ క్రైమ్ సన్నివేశాల ద్వారా ఒకవేళ క్రైమ్ చేస్తే ఏ విధంగా బయటపడాలి అనే అంశాల గురించి పూర్తి స్థాయిలో ఆ క్రైమ్ సన్నివేశాలను చూసి ఒక అవగాహనకు వచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదే కాకుండా ఇప్పుడు సహస్ర ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి తిరిగి వచ్చేటటువంటి సమయంలో ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా, ఒకవేళ ఆధారాలు పోలీసులకు చిక్కితే ఏం చేయాలనే అంశాల గురించి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే హత్య చేయడానికన్నా ముందు, ఇంట్లో చొరబడడానికి ముందు ఆయన ఒక ప్రీ ప్లాన్డ్గా వ్యవహరించారు. ముందుగా ఇంట్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఆధారాలు దొరకకుండా ఏ విధంగా చోరీ చేసి తిరిగి వెనక్కి రావాలి అనే అంశాల గురించి కూడా ప్రధానంగా అందుకు అనుగుణంగానే ఒక నోట్ని సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం. సో ఇందులో భాగంగానే సహస్రాను హత్య చేయడానికన్నా ముందుగా ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి నగదుతో పాటు క్రికెట్ కిట్స్కి సంబంధించినటువంటి బ్యాగ్ను తస్కరించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే అదే సమయంలో సహస్ర ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఇక సహస్రాన్ని గమనించిన తర్వాత ఇక సహస్రకి ఆ తర్వాత బాలుడికి మధ్య ముందు మాటల యుద్ధం కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం సహస్ర ఎక్కడ బయటికి చెప్పేస్తుందంటూ కూడా భయపడినటువంటి బాలుడు అప్పటికే తనతో పాటు కత్తి తెచ్చుకున్నాడు. ఆ కత్తితో ఒక్కసారిగా కూడా ఆమె మీద దాడి చేయడం, ఆ తర్వాత సహస్ర పట్టు వదలకుండా ఆ బాలుడిని అలాగే పట్టుకున్నప్పటికీ కూడాను అదే కత్తితో విచక్షణ రహితంగా పడడంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలిపెట్టు సందర్భం. అనంతరం అక్కడి నుంచి బయటికి వచ్చి బయట గదికి సంబంధించినటువంటి డోర్కు బయట గడియ పెట్టి అనంతరం తాను ఏ మార్గంలో అయితే వచ్చాడో తన ఇంట్లోకి అదే మార్గం ద్వారా వెళ్ళిపోయాడు. అనంతరం ఇంటికి వెళ్ళి తాను ఏ కత్తితో అయితే సహస్రాన్ని అంతమొందించాడో ఆ కత్తిని క్లీన్ చేసి ఏమీ తెలియనట్టుగా ఇంట్లో ఉంచాడు. అనంతరం బాలుడికి సంబంధించినటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ దుస్తులకు సంబంధించినటువంటి రక్త మరకలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దుస్తులను కూడా వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసినటువంటి సందర్భం. అనంతరం ఏమీ ఎరగనట్టు అతను కూడా అందరితో పాటు బయట జనాల్లో కలిశాడు. పోలీసులకు సమాచారం అందిన తర్వాత, పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిన తర్వాత జనాల హడావిడి ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియనట్టుగానే జనాల మధ్యన ఆయన ఉండిపోయినటువంటి సందర్భం. సో మొత్తానికి ఇప్పుడు క్రైమ్ సీన్ తలపించేలాగా సహస్రకు సంబంధించినటువంటి మర్డర్ ఉంది కాబట్టి బాలుడి మానసిక పరిస్థితితో పాటు బాలుడు ఎందుకు ఈ హత్య గావించాల్సిన అవసరం ఏర్పడిందన్న అంశాల గురించి మరి కాసేపట్లోని సిపి సవివరంగా అంశాలను వెల్లడించబోతున్నారు. రైట్ శశి.